పిఠాపురం పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ 2.5 ఏళ్ల కాలంలో ఒక ఇళ్ల స్థలం, రేషన్ కార్డు, కొత్త పెన్షన్ల కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో అనేక ప్రజా సమస్యలున్నాయని, పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకుండా ఉన్నారని, ప్రజలు బాధలు వినేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలం చూపించి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా గృహాల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, అర్హులైన పేద ప్రజలందరికీ స్థలాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి బోధకొండ, తోకల ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి సాకా రామకృష్ణ, కేశవర పప్పలరాజు, కేత అరుణ, మోర్త నాగేశ్వరరావు, కండవల్లి సుబ్బారావు, కె దాసు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి ఇలా కూడా ఉండదు. ఉద్యోగాలు ఏం బావో మామూలుగా గొడవ చేస్తాం అంటే. అందరికీ నమస్కారం. ఈరోజు పట్టాలు పొందున్నారు వాళ్ళ గురించి ఖచ్చితంగా 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ తరఫు నుంచి వారం రోజులుగా వార్డుల్లో తిరిగి మీ అందరికీ పాంప్లెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అవునా కదా? 5,000 మంది పిఠాపురం పట్టణంలో పట్టాదారులు ఉన్నారు. వాళ్ళు సగం మంది పాల్గొని ర్యాలీలో పాల్గొన్నా ఇవాళ మనకి మంచి స్పందన వస్తుందని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయినా కొద్దిపాటి మంది వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు మీ పాకంలో ఉండండి, వచ్చి పట్టా ఇస్తారు, తర్వాత లోన్ ఇస్తారు. కానీ పాకేసి నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతే పాకి పీక్ మారేస్తారు. నేను కత్తిపూడిలో కానీ, అన్నవరంలో కానీ, తున్లో కానీ, ఇటు కాకిన రోకలమ్మలో కానీ, ఈ మధ్య వేసిన ప్రాంతాలు కూడా అన్ని దగ్గర పాకలు వేసాం. ఒక్క పాక తీయలేదు, ఒక్క పాక పెట్టుకోలేదు. మనుషులు ఉన్నారు, మనమేంటి పాకేసేసి ఇంటికి పోతాం మన ఇంటిని. మరి పాకలు వేద్దామా? ధైర్యంగా ఉన్నారా లేదా? లేదు. మేము చెప్పాం మీకు అండగా రాష్ట్ర నాయకులు వస్తారు, విజయవాడ నుంచి తీసుకొస్తాను, అండగా వస్తారు. కానీ మీరు ధైర్యం లేకపోతే ఎలాగా? మీరు లేకపోతే ఎలాగా? అందుకని ఈరోజు పీడీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి పవన్ కళ్యాణ్తో మాట్లాడిచ్చి అది చేద్దామా? లేదన్న గారు ఒక అరగంట సేపు మీరు కూర్చుని శుభ్రంగా డ్రింక్ ఇస్తాము, తాగుతూ ఉండండి, నేను 1000 మందిని పోగు చేస్తాను, కర్రలు పోయేసుకుని ఇక్కడికి పోదామంటారు. మీరే తెలుసుకుని, నాది కాదు. నేను ఈ రోజులుగా సాకా రామకృష్ణ కరపత్ర వేసుకుని ఇంటింటికి తిరిగి ఈరోజు పాదయాత్ర పెట్టి ఆ సైడ్ తిరిగి వెళ్దామంటే నా దగ్గరికి వచ్చి అన్న సైడ్ తిరిగి వెళ్దామన్నాడు. సైడ్ తిరిగి వెళ్తే వాళ్ళ మున్సిపల్ కార్మికులు నిజంగా వచ్చింది ఎవరంటే ఒక 50 మంది ఉన్నారు ఇళ్ల స్థలాలు. అంతేనమ్మా? ఈ 50 మంది పాకేస్తామన్నప్పుడు ఎంతకాలం మీకు సైతం వస్తుంది అంటే మీకు ఇల్లు అన్ని కూడా ఉత్తరే వచ్చేస్తుందా? మీరందరూ ఆడపిల్లలు ఉన్నారు. ఒకసారి దాసు, ఒకసారి ఆగండి, ఒక్కసారి ఆలోచించండి. 9 నెలలు మోసి కష్టపడి పెట్టుబడుతుంది. ఆ బాధ నీకు తెలుసు. కానీ ఇళ్ల స్థలం నీకు ఎలా వస్తుంది? నీతో పాటు నీ అక్క, నీ అమ్మ అందరూ వచ్చి 4 కర్రలు తెచ్చుకుని మనం పాక వేసుకోవాలి. ఏం చేయాలి మీరే చెప్పండి. పట్టణ సొంత గూడు లేని అక్కలకు, చెల్లెలకు, మున్సిపల్ కార్మికులకు, నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ గారికి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మరియు ఏఐ2సి కార్మిక రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గారికి, ఈ సభకు అధ్యక్షత వహించిన పిఠాపురం పట్టణ కార్యదర్శి సాకా రామకృష్ణ గారికి, పార్టీ సీనియర్ నాయకులు కేశవరపు అప్పలరాజు గారికి, మహిళా నాయకులకు, అలాగే దాస్ గారికి, ఇక్కడ దాస్ గారికి అందరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం. ప్రతి మనిషికి మేము అధికారులకు రాగానే మరుక్షణమే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 3 సెంట్లు
పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్లు అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు. లోకేష్ పాదయాత్రలో కానీ, కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కానీ ప్రతి గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా సూపర్ 6తో పాటుగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికి అధికారం చేపట్టి 2.5 ఏళ్ళు పూర్తవుతున్నా ఇప్పటికీ చిన్న జాన స్థలం కూడా కొడిసిచ్చారమ్మా. కనీసం దానికోసం మాట్లాడుతున్నారా? ఎవరో మాట్లాడతలేరు. వాళ్ళు చేసేదంతా ఏంటంటే మట్టి తవ్వుకోవడం, ఇసుకను కబ్జా చేసుకోవడం, మైనింగ్ చేసుకోవడం, బెల్ట్ షాప్ పెట్టుకోవడం, డబ్బు ఎలా వస్తుంది అనుకోవడం తప్ప పేదవాళ్ళకి హామీలు ఇచ్చాం కదా ఇళ్ల స్థలాలు, ఆ హామీలు నెరవేరుద్దామనే కనీసం మాట కూడా మర్చిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక ఇల్లు ఎలాంటిదో ప్రతి మహిళగా తెలుసు. ఎండొచ్చినా, నీడొచ్చినా, వర్షం వచ్చినా, కనీసం తినడానికి తిండి లేకపోయినా ఒక సొంత ఇల్లు ఉంటే దాంట్లో పడి బాధలు పడి జీవితాన్ని ఉంటారు. ఇల్లు వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ఈ నెల 6 నుంచి 15 వరకు కూడా గ్రామాన పాదయాత్రలు జరుగుతున్నాయి. ఈరోజు పిఠాపురంలో కూడా మహాపాదయాత్ర జరగబోతుంది. కానీ పిఠాపురంలో ఉన్న ప్రజలు నేను గంట నుంచి ఉంటే చాలా సమస్యలు చెప్పారు. పవన్ కళ్యాణ్తో పిఠాపురం మార్గదశ మారుతుందని చెప్పారు. నాకు ఏం మార్గదశ మారిందో నాకు తెలుస్తలేదు. రోడ్లు నువ్వు కాదు, ఏ ఎమ్మెల్యేనా రోడ్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీరు చేయవలసింది పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చారా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా, కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఏదైనా ఒక సాగునీటికి కానీ, తాగునీటికి కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యం అడుగుతున్నాను. ఇది చేశామని మీరు కాకపోతే తొమ్మల బాబునైనా చెప్పమనండి. అందుకని ఈరోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరు ఇస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కోస్టల్ కారిడార్గా సాగరమాల వేగవంతం చేస్తూ ఈ పిఠాపురంలో మంచి ఇండస్ట్రీ కట్టి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురంలో ఉన్న దళితులకి, ఆదివాసులకి, గిరిజనులకి అందరూ కూడా పట్టా భూముల హక్కులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని పాదయాత్ర చేస్తున్నాము. అంతేకాకుండా మహిళలకి భద్రత ఉండాలని, అద్దెలు కూడా మహిళ ధైర్యం తిరగలని పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్లు ఎత్తేస్తున్నారు, మృగవాళ్ళని ఎత్తేస్తున్నారు. చాలా ఘోరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ పాదయాత్రలో మీకు మేలుకొలుపు కావాలి. పవన్ కళ్యాణ్ గారు దయచేసి రోడ్లే కాదు, మీరు ఎక్కడున్నారో మర్చిపోయారు. దయచేసి నెల రోజుల్లో కనీసం 3 రోజులైనా ఈ పిఠాపురంలో ఉండండి. పిఠాపురం బాధలు తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ప్రజా సమస్య పరిష్కరించబడుతుంది తప్ప మీరు తూతూ మంత్రంగా హైదరాబాద్లో, బొంబాయిలో, ఢిల్లీలో, మన విజయవాడలో ఉంటూ పాలన కాదు. పిఠాపురం వచ్చి పాలన చేయాలని మేము పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. అందుకే ఈరోజు జరగబోయే పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువతల, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. చిత్రమైన పరిస్థితి అంటే పిఠాపురం నియోజకవర్గం కాదు, ఈ కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో గతంలో జగనన్న కాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు.